డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పెరవల్లో పర్యటించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విజయేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా నిడదవోలు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 854 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో జల్ జీవన్ మిషన్ నిధులు 3050 కోట్లతో నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో వివిధ ప్రాంతాల్లో భూగర్భ వాటర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తారు. అక్కడే ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందిస్తారు. పెరవల్లి మండలంలో కానూరు, పెరవల్లో ట్యాంకులు నిర్మిస్తారని చెప్తున్నారు. అందువల్ల పెరవల్లిలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున సుమారు 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. జిల్లాల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఎల్లుండ అంటే 20వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ తాలూకు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజానీకం అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకి గ్రిడ్ ద్వారా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి ఎద్దడి లేకుండా చూడడం అనేటువంటి ప్రధానమైన అంశాలతోటి రూపొందుతున్నటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన మన ప్రాంతంలో జరుగుతుంది కనుక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయం